హాయ్ అండి. ఈరోజు నేను ఇంట్లోనే ఇడ్లీ పిండితో బోండాలు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఎలా చేశారంటే ఈ బోండాలు చాలా చాలా క్రిస్పీగా చాలా బాగా కుదురుతాయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. నా దగ్గర ఈ కొంచెం పిండి ఉందండి, దాంతో చేసేస్తున్నాను. మా ఫ్యామిలీ మొత్తం సరిపోతాయి. ముందుగా ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇలాగని వేశారనుకోండి ఆయిల్ మొత్తం లాగేస్తుందండి. దాన్ని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకొని పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. గోధుమ పిండికి బదులు మైదా పిండికని యాడ్ చేసుకోవచ్చండి. దాంతో కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొన్ని ఉల్లిపాయలు, కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసేసుకోండి. అవి మొత్తం పిండిలో కలిసేలా బాగా కలపండి. చూడండి, కలిపిన తర్వాత ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా వేసుకున్నారనుకోండి బోండాలు ఎక్కువ ఆయిల్ పీల్చవండి, క్రిస్పీగా కూడా వస్తాయి. ఇంకొంచెం గట్టిగా కలిపారనుకోండి బోండాలు మరి గట్టిగా ఉంటాయండి, తినేదానికి చాలా బాగోవు. కడాయిలో ఆయిల్ పెట్టేసేసి వేడెక్కాక నేను చేత్తో తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. బోండాలు అనేవి లోపల వరకు కుక్ అయ్యి చాలా చాలా బాగా వస్తాయండి. మరి ఎక్కువ వేసుకోకండి బోండాలు, కొంచెం గ్యాప్ ఇస్తా వేసుకోండి, బాగా వస్తాయి. ఒకటి ఒకటి అతుక్కోకుండా సింగిల్గా అన్నీ చాలా బాగా వస్తాయి. చూడండి, మళ్ళీ టర్న్ చేసుకోండి. ఇలాగా టర్న్ చేసుకున్నప్పుడు అవి విడివిడిగా వచ్చేస్తాయి అండి. ఇలా కాల్చుకుంటే చాలు. తీసేసి పక్కన ఒక ప్లేట్లో ఉంచేసేయండి. మిగతా పిండిని మొత్తం అలాగే కాల్చేసుకోండి. కాంబినేషన్కి ఎరకారమైన తెల్ల చట్నీ అయినా ఏదైనా పొడి ఉన్నా వేసుకుని తిన్నా చాలా చాలా బాగుంటుందండి. తింటుంటే తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయి. మాకు మా ఇంట్లో వాళ్ళకు కూడా ఈ బోండాలు చాలా చాలా క్రిస్పీగా భలే నచ్చాయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.